కొడుకులు లేనటువంటి వారు మరి దహన సంస్కారాలు ఎవరు చేయాలి అనేటటువంటి సందేహం, సంశయం చాలామందిలో ఉంటుంది. మరి కొడుకులుంటే కొడుకులు దహన సంస్కారం చేస్తారు. మరి కూతుళ్ళే ఉన్నారండి, ఇద్దరో ముగ్గురో కూతుళ్ళు ఉన్నారండి, మరి ఎవరు చేయాలి అని అంటే, ఆ కూతురు పెద్ద కూతురి కొడుకైనటువంటి వాడు దహోత్రుడో అంటే ఆ అమ్మమ్మ తాతయ్యకి పెద్ద మనవడు ఎవరైతే ఉంటారో ఆ పిల్లవాడు దహోత్రుడు అంటారు. దహోత్ర పుత్ర సమాన అని చెప్తారు పెద్దలు. దహోత్రుడు పుత్రుడితో సమానము అని చెప్తారు. కాబట్టి ఆ పిల్లవాడు చేయవలసినటువంటి ఆ పుత్రులు ఏవైతే చేస్తారో ఆ పుత్రులు చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను ఈ పిల్లవాడు చేయవచ్చు. ఎప్పుడు మరి పిల్లవాడు చిన్నవాడుగా ఉన్నాడు కదా అని అనుకున్న పరిస్థితుల్లో పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత అయితే సరే వాళ్ళే చేస్తారు. కానీ వీళ్ళకి తల్లిదండ్రి ఉన్నప్పుడు కానీ, వీళ్ళు పసిపిల్లలుగా ఉన్నప్పుడు కానీ వాళ్ళు పెద్దవాళ్ళు గతించితే కనుక మరి ఎవరు చేయాలి అంటే, ఆ పిల్లవాడి మీద కర్తవ్యం వేసి ఆ తండ్రి చేస్తాడు. తండ్రి చేసినప్పుడు కర్తవ్యం ఎవరిది ఉంటుంది? మొత్తం కర్తవ్యం అంతా కూడా పిల్లవాడిది ఉంటుంది, మనవడి మీద ఉంటుంది. ఎందుకు? దహోత్రుడు వాడు. ఆ దహోత్రుడు పుత్రుడితో సమానం అని చెప్పారు కాబట్టి వాడి మీద కర్తవ్యం వేస్తారు. వేసి ఆ అల్లుడు చేస్తాడు, పెద్ద అల్లుడు చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ మనవడి మీద వేయటము ఆ భార్యకి ఇష్టం ఉండకపోవచ్చు. తాతగారు గతించినప్పుడు ఆ భార్య మీద వేసుకుంటుంది. ఆ భార్య ఉన్నంతకాలం కూడాను ఆ కార్యక్రమాలన్నీ కూడాను ఆ 12 రోజుల కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత 13వ రోజున జరిగేది అయిపోతుంది. ఇక తర్వాత నెల మాసికాలు, తర్వాత సంవత్సరికము ఇవన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి పెట్టేటటువంటి ఆబ్దికం ఏదైతే ఉందో అది ఆ పెద్దల్లుడు పెడుతూ ఉంటాడు. అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎవరిది కర్తవ్యం అంటే ఇక్కడ భార్యది మాత్రమే ఉంటుంది కర్తవ్యం, కొడుకులు లేనప్పుడు. భర్త గతించినప్పుడు భార్యది మాత్రమే ఇక్కడ కర్తవ్యం ఉంది. కానీ కొంతకాలం కాలం గడిచిన తర్వాత ఆవిడన్నంత కాలం కూడాను ఆ అల్లుడు ఎవరు చేసినా కానీ కర్తవ్యం వేరే వారి మీద వేసినప్పుడు వారు కూలీ కింద సమానమే, ఎవరు చేసినా కానీ. ఇది వాస్తవం. అయితే భార్య తర్వాత కొంతకాలం అయిన తర్వాత భార్య కూడా గతించింది అనుకోండి. గతించినప్పుడు ఇదివరకు భర్త గతించినప్పుడు ఆవిడ వేసుకుంది, మరి ఆవిడే మరి కాలం చేసినప్పుడు మరి ఇక ఎవరి మీద వేసుకోవాలి కర్తవ్యం అంటే, ఈ పిల్లవాడు ఇంకా మరి తల్లిదండ్రి ఉన్నాడు, మరి ఆ పిల్లవాడి మీద వేయచ్చా అంటే, తల్లి తండ్రి ఉంటే పిల్లవాడి మీద వేయచ్చు, కానీ పిల్లవాడు చేయకూడదు. చేయకుండా ఆ పిల్లవాడి తండ్రి చేయొచ్చు, లేకపోతే ఇంకెవరైనా కూడా చేయొచ్చు. లేని పక్షంలో ఇంకా పెద్ద మనసు ఉన్నటువంటి వారైతే గనక ఆవిడ అత్తవింటి వారైనటువంటి బావగారి పిల్లలో, మరిది పిల్లలో వీళ్ళు ఎవరైనా ఉండి ముందుకొచ్చి నేను వాళ్ళకి కొడుకుతో సమానము, నేను చేస్తాను, నా మీద కర్తవ్యం వేసుకుంటాను అనుకున్నప్పుడు మహదానందం, చక్కగా చేయొచ్చు. అలాంటి పరిస్థితులు నేడు ఉన్నాయా అంటే 100లో కాదండి, 1000లో కాదు, 1,00,000లో ఒకళ్ళు ఉన్నారని చెప్పుకోవటంలో అందులో నిస్సందేహం, నిస్సంశయం. ఒకప్పుడు ఒకనాటి కాలంలో అయితే ఉండేది అలాంటి పరిస్థితులు. ఈనాడు లేదు కాబట్టి ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన ఉంది కాబట్టి అలాంటివి చేయటం వల్ల అత్యంత పుణ్యం వస్తుందని చెప్తారండి పెద్దలు. అయితే అలాంటి వాటికి ఏమిటో మన మీద వచ్చి పడుతుంది అనేటటువంటి భావన ఉంటుంది కొందరికి. కానీ కొందరు పెద్ద మనసుతో ఈ రోజుకి చేసేటటువంటి వారు ఉన్నారు. ఈ మధ్య నన్ను ఒకళ్ళు అడిగారు, ఏమండి ఇట్లాగూ మా వాళ్ళొకళ్ళు, మా బాబాయ్ గారు అబ్బాయి, మేమిద్దరమే ఆడపిల్లలమైతే మా బాబాయ్ గారు అబ్బాయి ఇలా చేశాడండి వచ్చి అంటే, నిజంగా అటువంటి వాళ్ళకి చేతులెత్తి మొక్కాలమ్మ, నమస్కరించాలి. దేశం కానీ దేశంలో ఉంటూ కన్నా తల్లిదండ్రులు పోతేనే రాని పరిస్థితులు ఉన్నటువంటి ఈ రోజుల్లో పెదనాన్నగారి భార్య పెద్దమ్మ అమ్మక్కయ్య మరణిస్తే వచ్చి చేయటం అనేటటువంటిది నిజంగా మహానుభావులు ఉండబట్టే ఇంకా ఈ మాత్రమైనా దేశం ఉంది అనిపిస్తుంది తల్లి. అలాంటి వారు ఎవరన్నా ఉంటే చేస్తే మంచిది. లేని పక్షంలో మరి ఈ మనవడు ఉన్నాడు కదా, మనవడి మీద కర్తవ్యం వేసి ఆ అల్లుడు చేయటమే అన్నమాట. అందుకనే దహోత్ర పుత్ర సమాన అనేటటువంటి మాట. అయితే ఎప్పటి వరకు అంటే తల్లిదండ్రి ఉన్నంత వరకు మటుకు ఆ పిల్లవాడికి చేసేటటువంటి అర్హత ఉండదు, పేరు మాత్రమే అతనిది పెడతారు. చేయటం అంతా కూడాను ఆ పెద్దల్లుడే చేస్తారనమాట. ఈ విధంగా కొడుకులు ఎవరికైతే లేరో వారందరూ కూడాను ఈ మార్గంలో పయనించినట్లయితే
గతించినటువంటి వారికి సద్గతి కలుగుతుంది. ఇందులో నిస్సంశయం. స్వస్తి.